ఇండస్ట్రీకి వచ్చే ముందు భుజం మీద ఒక బ్యాగేజ్ వేసుకొని అంటే ఏవో కొన్ని కళలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఇది అయిపోదాం అది అయిపోదాం అది అచీవ్ చేద్దాం అనుకుని ఉంటాయి కదా. మీ బ్యాగ్లో ఏమున్నాయి అప్పుడు? నమ్మకం భయ్య. సామర్లకోట రైల్వే స్టేషన్లో నేను గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాను ఒక సాయంత్రం పూట. ఒక పేపర్లో యాడ్ చూసి ఏది నూతన గాయకులు కావాలని పెద్ద ఆయన దాసనారాయణరావు గారు యాడ్ చూసి మా ఊరు నుంచి సామర్లకోటలో మా చిన్నాన్నగారు ఒక ఆయన ఉంటే ఆయన ఎక్కించారు ఆ రోజు ట్రైన్ గోదావరి ఎక్స్ప్రెస్. మొన్నే రీసెంట్గా నేను ఈ గేదెలరాజు షూటింగ్కి వెళ్ళినప్పుడు కాకినాడ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఆ బోర్డు దగ్గర వెళ్ళి అదే బ్యాగ్ పట్టుకుని అదే పోజ్ పెట్టి ఫోటో తీసుకున్నాను. ఒక మెమరీ. అంటే ఇక్కడి నుంచి బయలుదేరా మన ప్రయాణం ఇది. ఏమీ తెలియదు హైదరాబాద్ అంటే ఏమీ తెలియదు. ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాం. అదే అండి ఒక మొండితనం, అంతే. మొండితనంతో వచ్చాం. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్తే ఊళ్ళో అప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాం అని ఒక ఊరిలో బయలుదేరినప్పుడు ఎవ్వరూ ఇంక్లూడింగ్ ఇంట్లోతో సహా, ఇంట్లో నాన్న దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళు కానీ ఎవరు దాన్ని పెద్ద సపోర్ట్ చేయరు. ఇది అక్కడికి వెళ్ళి ఏ కప్పులో కడుక్కుంటాడో లేదా ఏదో ఆఫీస్ బాయ్ కింద పనిచేస్తాడు ఇలాంటి ఆలోచనలతోనే ఉంటారు చాలామంది కూడా. ఎవరికో ఏ ప్రొడ్యూసర్కో లేకపోతే డైరెక్టర్కో డ్రైవర్గా పనిచేస్తాడు వీడు అన్న మైండ్ సెట్తోనే ఉంటాయి ఊళ్ళలో న్యాచురల్గా. సో వీటన్నిటినీ మనం చెప్పాలి, సమాధానం తట్టుకోగలగాలి అని రావాలి అంటే చాలా గట్స్ కావాలి. మొన్న అదే అనుకున్నాను. ఇప్పుడు ఈ రాజమండ్రిలో కంపల్సరీ ధర ఒక హోర్డింగ్ పడుతుంది. అది దాదాపు 30x30 అంటే దాదాపు 900 ఇది అంత హైట్ యూనిపోల్ బైక్ మీద ఉండే ఒకటి పడుతుంది. ఈవేళ పడిపోద్ది నాకు తెలిసి 19th పడిపోద్ది కట్అవుట్. అదే ఊరు అదే రాజమండ్రిలో మనం ఏదో పాటల పోటీలకు వెళ్ళి ప్రైజులు గెలుచుకొని సింగర్ అవ్వాలని ఒక ఆలోచనకి అంకురార్పణ జరిగిన ప్లేస్ అది. ఆ ఊర్లో అది నేను చూసుకొని చాలా గర్వపడ్డా. అంటే దాని రిజల్ట్ ఏంటి వేరే విషయం. అంతవరకు పోలు ఎక్కగలిగాం మనం అనేది ఒక భలే అనిపించింది. సో దీని వెనకాల ఉన్నది కేవలం మొండితనమే. ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్నాం, వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, చావురేవో ఇక్కడ తేల్చుకోవాలి అనే ఒక మొండితనం మాత్రమే. ఆ రోజు ట్రైన్ ఎక్కినప్పుడు ఆ బ్యాగ్లో మోసుకొని వచ్చిన మొండితనం ఇంకా నా దగ్గర భద్రంగా ఉంది. ఇంకా సామర్లకోటలో ట్రైన్ ఎక్కిన రోజు నుంచి స్టూడియో మెట్లు ఎక్కి ఒక సింగర్గా ముద్ర వేసుకునేంత మధ్యలో ఎన్ని రోజులు పట్టింది, ఎంతకాలం పట్టింది, ఎంత స్ట్రగుల్ అయింది? నేను వచ్చింది సింగర్ అవుదామని, కానీ అది నాకు దొరకడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 years పట్టింది. ఈ 10 years లోపు 3 ఏళ్ళు వేస్ట్ అయ్యాయి. 3 ఏళ్ళు ఊరికి ఇండస్ట్రీని అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే అది కూడా చెప్తాను, అప్పుడు ఇండస్ట్రీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇక్కడ రాలేదు, హైదరాబాద్ చెన్నైలో ఉండిపోయింది. వస్తున్నారు, షూటింగ్ చేసుకుంటున్నారు, మళ్ళీ హైదరాబాద్ చెన్నై వెళ్ళిపోతున్నారు అందరూ. మ్యూజిక్ అయితే జీరో ఇక్కడ. మ్యూజిక్ అయితే ఏమీ లేదు. జస్ట్ దూరదర్శన్ అనేది ఒకటి ఉంది, ఆల్ ఇండియా రేడియో అనేది ఒకటి ఉంది నేను వచ్చినప్పుడు. వాటిల్లో పాడాలి అంటే అక్కడ మళ్ళీ ఆడిషన్ పాస్ అవ్వాలి, అందులో బి గ్రేడ్ రావాలి. బి గ్రేడ్ వస్తేనేమో గ్రూప్లో పెడతారు, కోరస్ అదే బృందంగానే ఉంటారు మొత్తం. బి హై అంటే సోలో ఛాన్స్ ఇస్తారు, ఏ గ్రేడ్ అంటే కొంచెం టాప్ లెవెల్ అన్నట్టుగా అలా ఉంటుంది. అందులో అవి రావడానికి ప్రయత్నించడం, వాటి కోసం ట్రై చేయడం, ఈ ప్రయత్నాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సోర్స్ అదే. నాకు మధ్యలో ఒక మద్రాసు వెళ్ళాను, చెన్నై వెళ్ళాను. వెళ్ళి ఒక 1 week 10 days ఉన్నాను. అర్థమైపోయిన పరిస్థితి, ఇక్కడ మనం ఉండలేము, మన భాష కాని భాష, ఎవరు తెలీదు. అసలు ఏదైనా స్టూడియో దగ్గరికి వెళ్తే ఎవరి పేరు రెఫరెన్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి, మనం వెళ్ళలేము. సో ఇక్కడ తెలియలేదు కాదు, మన ఊరు మన భాష, అక్కడ పడదామని చెప్పి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంక సరే ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఏదో మ్యూజిక్ కాలేజీలో మ్యూజిక్లో చేరాను. తర్వాత తెలుగు యూనివర్సిటీలో BA కర్ణాటిక్ దాంట్లో మళ్ళీ అక్కడ చేరాను. అదృష్టవశాత్తు అదే టైంలో టెలివిజన్ ఛానల్స్ ప్రారంభమయ్యాయి. జెమినీ టీవీ, ఈటీవీ, మా టీవీ అని ప్రారంభమయ్యాయి. ఆ జెమినీ టీవీ ప్రారంభం అవడం వల్ల కొంచెం నాకు జీకే మోహన్ అనే వ్యక్తితో పరిచయం. ఆయన తీసుకెళ్ళి కిరణ్ గారికి పరిచయం చేసి అక్కడి నుంచి నన్ను ఒక యాంకర్ని చేసి, యాంకర్గా కొంచెం బాగా నన్ను ఒక టాప్ లెవెల్, అంటే ఇప్పుడంటే ఇంతమంది ఉన్నారు, అప్పుడు ఓన్లీ మేల్ యాంకర్ అంటే నేను ఒక్కడే ఉండేవాడు, ఎక్కువ అమ్మాయిలు ఉండేవారు. సో అదొక కొత్త ప్రపంచం ఆ టైంలో. ఎందుకంటే ఆడియన్స్కి కూడా అప్పుడు దాకా దూరదర్శనం లేకపోతే ఏవో చూసిన వాళ్ళు ఒకసారి యాంకరింగ్, గేమ్ షోస్, ఒక కొత్త కల్చర్కి వాళ్ళు అలవాటు పడ్డారు. ఆ టైంలో నేను చేసిన యువర్స్ లవింగ్లీ ప్రోగ్రాం బాగా రీచ్ అవ్వడం, యూత్ అందరికీ బాగా ప్రోగ్రామ్ నచ్చడం, ఒక హై ఇమేజ్ రావడం, ఇవన్నిటిలో ఈ మాయలో 10 years పోయింది. మాయ అంటాను నేను, ఎందుకంటే ఆ 10 years ఇంకోటి అక్కడ లాజిక్ లేదు. ఆ 10 years నేను సినిమా ఇండస్ట్రీ మీద పెట్టుంటే ఇంకొంచెం బెటర్
ఇంకొంచెం ఎంట్రీ ఇంకొంచెం ముందు వచ్చేదేమో అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్గా రాలే ఇండస్ట్రీ. ఒకరిద్దరు మిద్దు రేట్లు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కెలవడానికి వెళ్తే ఒక ఆయన అయితే మొహం కూడా చూడలేదు, ఆ తర్వాత మనం అన్నాడు ఆయన. ఇంకొక ఆయన అయితే ఏదో చెప్పారు. ఇవన్నీ ఇలా ఉండేది ఆ పరిస్థితి. అప్పుడు నేను ఓన్గా ఈ జింగిల్స్ మ్యూజిక్ మన జెమినీ టీవీలో యువర్స్ లవింగ్లీ అని వీటన్నిటికీ సాంగ్స్ క్రియేట్ చేసి నేను మ్యూజిక్ డైరెక్టర్గా కంపోజ్ చేసుకొని ట్యూన్ కంపోజ్ చేసుకొని అప్పుడే చంద్రబోసు ఎవరో తీసుకొచ్చి పరిచయం చేస్తే చంద్రబోస్తో ఆ పాటలన్నీ రాయించడం, మా ఇద్దరి జర్నీ అలా కొన్నాళ్ళు సాగింది. చంద్రబోస్కి అప్పుడే వచ్చారు తను ఇండస్ట్రీకి. అంటే మన శ్రీనాథ్ అని ఆయన తీసుకొచ్చారు. ఫస్ట్ నా దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజు తీసుకొస్తే చాలా మంచి టాలెంటెడ్ తనని చెప్పి వెంటనే తనని నా బైక్ ఎక్కించుకొని జెమిని తీసుకెళ్ళి అక్కడ అందరికి పరిచయం చేస్తే యువర్స్ లవింగ్ అనే సాంగ్ రాశాడు ఫస్ట్ తను. ఆ తర్వాత ఇంకా ఆ ఛానల్లో వచ్చే ప్రతి టైటిల్ సాంగ్ రాయడం, తర్వాత మేము ఏదైనా సీరియల్ చేస్తే ఆ సీరియల్ టైటిల్ సాంగ్స్ రాయించడం ఇవన్నీ జరిగాయి. అదే టైంలో తనకి అక్కడ మన తాజ్మహల్ సినిమా ఆఫర్ రావడం, ముప్పలన్ శివ గారిది, తనట్టు వెళ్ళిపోవడం. సో అలాగా మనం ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తే పూరి జగన్నాథ్ రూపంలో బాచి అనే సినిమాతో మొట్టమొదటిసారిగా నాకు 2000 ఐ థింక్ అదే 2000లో బాచీలో నాకు పాడే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ఓకే సింగర్గా మళ్ళీ బాగానే మొదలైంది ప్రయాణం. తర్వాత మళ్ళీ 2009లో నాకు తను సంగీత దర్శకుడిగా మళ్ళీ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.